శుభ్మన్ గిల్ మెడగాయంతో తప్పుకోవడంతో భారత వన్డే జట్టులో ఘనమైన మార్పు జరిగింది. గిల్ స్థానంలో కేఎల్ రాహుల్ త్వరలో దక్షిణాఫ్రికాతో జరగబోయే 3 వన్డే మ్యాచ్ల సిరీస్ కు భారత సారథిగా ఎంపికయ్యారు. కోల్కతాలో జరిగిన తొలి టెస్టులో గిల్లుకు మెడగాయం అవడంతో సహజంగానే అతడు వన్డే సిరీస్ కు దూరమయ్యాడు. వైద్య పరీక్షల అనంతరం పూర్తిగా కోలుకునే వరకు అతనికి విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు. దీంతో నవంబర్ 30 నుంచి విడుదలయ్యే వన్డే సిరీస్ కు అతడు అందుబాటులో ఉండే అవకాశాలు లేవని బీసీసీఐ ప్రకటించింది. ఈ వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఇక గతంలోని కెప్టెన్ గా అనుభవం ఉన్న రాహుల్ మరోసారి భారత్ కు నాయకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం జట్టులో ఉన్న వరుస గాయాల కారణంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు జట్టులో ఉన్న సారథ్య బాధ్యతలు రాహుల్ కు అప్పగించారు. అలాగే జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా లాంటి కీలకమైన ఆటగాళ్లు విశ్రాంతికి దూరంగా ఉంటే రెగ్యులర్ కెప్టెన్ కోల్పోయిన భారత జట్టు ఫోకస్ మొత్తం కొత్త నాయకత్వపు కాంబినేషన్ పై పడింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ గా కేఎల్ రాహుల్ కంబ్యాక్ ఇది గొప్ప అవకాశం కావడం విశేషం. గిల్ గాయం అవుట్ అయిన సందర్భంలో భారత కొత్త కెప్టెన్ తో సఫారీ జట్టును ఎదుర్కోనుంది. ఇక గిల్ పూర్తిగా కోలుకున్న తర్వాతే వరుసగా ఉన్న టీ20లు మరియు టెస్టుల్లో పాల్గొనే అవకాశాలున్నాయని సమాచారం.